రాష్ట్రంలో బలమైన వామపక్ష రాజకీయ శక్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐను తీర్చిదిద్దుతామని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని ఆ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. దీనికి ప్రజలు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, రెల్లిపేట మున్సిపల్ కార్మికులు నివసిస్తున్న ప్రాంతాల నుంచి గడప గడపకు సిపిఐ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ రోజు నుంచి మార్చి 1 నుండి 15 వరకు ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం గడప గడపకి సిపిఐ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ రోజు సుమారుగా 3 వార్డుల్లో, ముఖ్యంగా మన రెల్లి వీధిలోని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొబ్బులి శ్రీనివాసరావు గారు, సత్యన్న గారు, రాజేష్ గారు ఆ వార్డుల్లో ప్రారంభించాలని ప్రసాద్ గారు కోరారు. దాని నేపథ్యంలో ఈ రోజు ఇప్పటి నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా మేము ఈ ఫండ్ క్యాంప్ నిర్వహిస్తాం. ఇలా 15 రోజులు కూడా మేము ప్రజల వద్దకు వస్తున్నాం. మీరందరూ కూడా ఆశీర్వదించి విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాం. మీకోసం పుట్టిన పార్టీ, స్వతంత్రం కోసం పుట్టిన పార్టీ, స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ, పీడిత తాడిత వర్గాల కోసం పనిచేస్తున్న పార్టీ, నిరంతరం ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.